హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో డోరీ బాగా సన్నగా రావడానికి, ఎంత సన్నగా అంటే అంత సన్నగా అనమాట, వీలైనంత వరకు సన్నగా కుడదామని చెప్పేసి ట్రై చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ నాకు బ్లౌజ్కి మిగిలిన క్లాత్ అనమాట చాలా సన్నగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే బాగా సన్నగా కుడదామని చెప్పేసి. తాడు ఎలా ఉంటుంది మనకి, పైపింగ్ తాడు ఎలా ఉంటుంది అంత సన్నగా కుడదామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మనం ఏదైనా సరే క్రాస్గానే కట్ చేసుకోవాలండి, సన్నగైనా లావుగైనా పైపింగ్ అయినా దేనికైనా. సో ఉన్న పీసెస్ అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో నా దగ్గర ఉన్న పీసెస్ అన్నీ కూడా కలిపేసుకుని ఇలాగ ఉల్టా సీదా చెక్ చేసేసుకుని, ఎందుకంటే చెమ్కీలు ఉన్నాయి, ఆ చెమ్కీలు ఉన్నాయి సంగతి నాకు తెలుసు కానీ నాకు గుర్తులేదనమాట. అయితే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అలా కెమెరా పెట్టేసి ఉంచాను. తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి మీకని. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా క్రాస్గా ఇలాగా అన్నీ కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో జాయిన్ చేసుకుని వెళ్ళిపోవాలి. ప్రతి దానికి నాకు ఒక లెసన్ లాగా ఉంటుందండి. ఏదైనా సరే అంటే ఒకటే క్లాత్లు అయితే రావు కదా, మనం కుడుతున్నప్పుడు ఎన్నో రకాల క్లాత్లు వస్తాయి. ప్రతిసారి నాకు ఒక లెసన్గానే ఉంటుంది. సో ఇలాగా స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని సన్నగా బాగా పాదం ఉంది చూసారా, ఆ పాదం కన్నా సన్నగా, అంటే ఇంకా పాదం కన్నా కొంచెం. ఇప్పుడు థ్రెడ్ ఎలా ఉంటుంది, పైపింగ్ థ్రెడ్ అంతమాట. నేను పైపింగ్ థ్రెడ్ కుడతా ఉంటాను కదా, అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండి నేనైతే ఈ ఉల్టా జాయింట్స్ అనేవి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలాగ సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా తాడులాగా తీసుకురావాలనేదే నేను అనుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం లావుగా వస్తుంది, అది కూడా సన్నమే అంటారు కానీ మనకి పైపింగ్ 12వ నెంబర్ థ్రెడ్ ఉంటుంది చూసారా, అంత సన్నగా రావాలని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి ఒకరికి హ్యాంగింగ్స్ కుట్టాలి, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కుట్టు వరకు కట్ చేసుకున్నాను, ఇంకా కుట్టు ఊడకుండా ఉన్నంత వరకు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, డోరీస్ కదా అటు ఇటు ఉంటాయి కాబట్టి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర లూప్ టర్నర్ ఉంది కదా, నేను చెప్తా ఉంటాను కదా లూప్ టర్నర్ గురించి ప్రతి వీడియోలో. సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను ఏమనుకున్నానంటే ఎంత పెద్దదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది కదలే అన్నట్టు నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, చెమ్కీస్ ఉన్నాయి కదా, ఆ చెమ్కీలు అనేవి ఆ చెమ్కీ పట్టడానికి కూడా అంత సన్నగా ఉందన్నమాట. ఆ చెమ్కీ అనేది బయటకు రావడానికి కూడా ప్లేస్ లేనంత సన్నగా అయితే డోరీ అని తయారు చేస్తున్నాను నేను. ఆ విషయం నేను గమనించలేకపోయాను. అయితే మీరు ఏం చేయాలంటే, చెమ్కీలు అవి ఉండకూడదు అనమాట. ఆ చెమ్కీ ఎంత లావు ఉందో తెలుసా మీకు, ఆ థ్రెడ్ పట్టే అంత కూడా లేదండి, లావు అనేది ఇంకా ఎక్కువ ఉంది. దానివల్ల నాకు తిప్పడానికి ఇబ్బంది అయింది. సో ఈ మొత్తం ఫైనల్గా అయితే ఇలాగా పట్టుకుంది హుక్కి. సగం దూరం వచ్చాను, అక్కడ ఒక చెమ్కీ అడ్డొచ్చింది. ఆ చెమ్కీ చెప్పాను కదా, యాక్చువల్గా అయితే చిన్న చెమ్కీ అవుతుంటే అందులోంచి మనం ఇప్పుడు ఎలాగైతే వస్తుందో అలా వచ్చేసాను. ఆ చెమ్కీ అనేది లావుగా ఉండటం వల్ల నాకు ఇబ్బంది అయిందనమాట. తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే నాకు ఆగిపోతుందో అక్కడ చెమ్కీ అనేది కట్ చేసేసాను. అంటే అక్కడ థ్రెడ్స్ ఉన్నాయండి పైకి కనిపిస్తున్నాయి, కట్ చేస్తే చెమ్కీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఒక చెమ్కీ ఉందండి, ఆగిపోతుంది. యాక్చువల్గా వచ్చేసును, లోపల నుంచి కూడా వచ్చును, కానీ అంత లావు లేదు. మనం ఇప్పుడు కుడుతున్న డోరీ వచ్చేసి అంత లావు లేదనమాట. బాగా సన్నగా ట్రై చేద్దాము, మీకు చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కెమెరా అనేది స్టాండ్కి పెట్టానండి. తర్వాత నాకు అర్థమైంది. సో దీన్ని డిలీట్ చేయలేదు, ఎందుకంటే ఇది కూడా ఒక మెసేజ్ లాగా ఉంటుంది కదా మీకు. సో మీకైతే నేను ఇందులో చెప్పాలనుకుంది మెయిన్ వచ్చేసి, మీరు సన్నగా తయారు చేయగలుగుతారు, కానీ ఫస్ట్ ఏం చేయాలి, మీరు సగానికి కట్ చేసేసుకోవాలి. క్లాత్ని అంతా కూడా సగానికి కట్ చేసేసుకుని అటొక వైపు డోరీ ఇటొక వైపు డోరీ కదా, మనకి 2 డోరీలు వస్తాయి కదా, రైట్ లెఫ్ట్. అప్పుడు ఈజీగా ఉంటుంది తీయడానికి. ఇంకోటి వచ్చేసి ఏమైనా చెమ్కీలు కానీ ఏదన్నా కానీ వచ్చినా కూడా మీరు ఇంకా చెమ్కీలు కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను తిప్పలు మామూలు తిప్పలు కాదు, ఇంకా సగం దూరం నుంచి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా. కానీ ఆ లూప్ టర్నర్ దగ్గర ఉన్న హుక్ మాత్రం ఊడిపోలేదండి, మనకి క్లాత్ అయితే ఊడిపోలేదు, అలాగే పట్టుకునే ఉంది. మధ్య మధ్యలో పిల్లలు డిస్టర్బెన్స్, స్కూల్కి వెళ్ళే టైం అనమాట, బట్టలు వేసుకుంటానికి నానా తిప్పులు పడుతున్నాడు, మళ్ళీ నన్ను పిలుస్తున్నారు. అంతలోపు ఇక చెమ్కీ తీసేస్తున్నాను చూడండి, ఇక చెమ్కీ అనేది తీసేస్తున్నాను. ఎందుకు వీడియోని డిలీట్ చేయాలి, ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది మీకు అని చెప్పేసి ఇంకా ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అర్థమైంది కదా, మీకు డోరీ అనేది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి, మంచిగా వస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, చెమ్కీలు వచ్చినప్పుడు కట్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి రెండింటిని 2 డోరీలు కదా, సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుని క్లాత్ని అప్పుడు డోరీ కింద తీసుకోవచ్చు. కానీ లూప్ టర్నర్ మాత్రం
క్లాత్కి మాత్రమే ఉంది, విడిపోలేదన్నమాట. అదొకటి నాకు బాగా బెనిఫిట్ అనిపించింది. బాగా పట్టుకుందన్నమాట గట్టిగానే. అదే మీరు ఇదే మెథడు మీకు ఇదే సిచ్యువేషన్ వచ్చి ఉంటే సూదికి దారం పెట్టి తీస్తాం కదా, ఆ సిచ్యువేషన్ అయి ఉంటే ఈ పాటికి ఒక సూది నుంచి దారం అనేది ఒక 10 సార్లను విడిపోయేది. దీనంతా పక్కన పాడేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అలా జరగలేదు. చాలా బాగా నాకు హెల్ప్ చేసింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే నాకు చిరాకు వచ్చేదండి. కానీ లూప్ టర్నర్ వల్ల నాకు ఇది ఒక మంచి ఉపయోగం అయితే జరిగింది. ఇంకా మొత్తం ఫైనల్గా వచ్చేసింది. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇరుక్కుంది. ఇంకా పడ్డాను, బాగానే తిప్పలు పడ్డానండి. తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఈ వీడియో అనేది ఖచ్చితంగా మన వాళ్ళకి కావాల్సిందే, నేను పడ్డా తిప్పులు వాళ్ళు పడకూడదు, చెమ్కీలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని. చూసారా ఎంత సన్నగా అంటే, కెమెరా కదా, కెమెరా ముందు పెట్టినందుకు అలా లావుగా కనిపిస్తుందేమో కానీ భలే సన్నగా వచ్చిందండి. దారం లాగే వచ్చింది తెలుసా నిజం చెప్పాలంటే. ఇంకా లాగేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయినా ఏం ప్రాబ్లం లేదు, బాగానే వచ్చేసింది. చూడండి ఇలాగా. మొత్తం కూడా లాక్కుంటూ వెళ్ళిపోయాను. అదేదో సగానికి ఫోల్డ్ చేసుకుని దానికి సపరేట్గా మనం తీసేసుకుంటే రెండు వైపులకి లెఫ్ట్కి రైట్కి వచ్చేసాను. కానీ అదొక్క మిస్టేక్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, ఇంకో చెంకి ఉంది, చిన్న చెంకి. ఇంకా మొత్తానికైతే ఏది కూడా స్కిప్ చేయలేదండి. నేను పడ్డ ప్రతి తిప్పలు కూడా మీతో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాను. ఇక్కడ చెంకి వచ్చింది, జస్ట్ ఒక కట్ చేసి పక్కన పడేసాను. చూడండి లాగండి ఎంత గట్టిగా లాగితే. కానీ మీరు కానీ సూదికి దారాన్ని ఎక్కించి ఇలా లాగుంటేనా టక్కమని తెగిపోయాను, కానీ అస్సలు తెగలేదు. మెల్లగా అంటే అంత లావు ఉందన్నమాట, అంత సన్నగా ఉంది డోరీ అనేది, దీంట్లోంచి రావట్లేదు. బాగా సన్నగా కుట్టాను నేను. ఇలాగా మొత్తం మెల్లగా వెళ్ళాలి, విసుగు రాకూడదు. విసుకొస్తే మనం ఏ పని చేయలేదమ్మా. టైలరింగ్లో మనకి ఉండాల్సింది ఓపిక. ఇలా లాగుతూనే ఉండాలండి, ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం రఫ్గా ఉంది క్లాత్, కానీ మామూలు దాంతో కంపేర్ చేస్తే మాత్రం చాలా చాలా 100% బెటర్ అండి. నేను సూదిలో దారం ఎక్కించుకుని, బొంత సూది ఉంటుంది చూసారా, దాంతో ఎక్కించుకుని లాగిన తిప్పలు ఇప్పటికీ నాకు గుర్తే ఉంటాయి. అందుకే నాకు డోరీ అంటే భయం వేసేది బాగా. డోరీ పెట్టమన్నారంటే బయటికి వెళ్ళి ఒక 10 రూపాయలు పెట్టి వెనకాల డోరీ ఇది ఉంటాయి కదా, అవి కొనేసి పెట్టేసేదాన్ని అనమాట. పోతే పోయినాయి 10 రూపాయలు, ఈ తలనొప్పి ఎందుకని. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఇదే బాగుంది అనిపిస్తుంది నాకైతే. 10 రూపాయలు మిగులుతున్నాయి కదా. ఇలాగా చూడండి మొత్తం ఫైనల్గా అయితే వచ్చేసిందండి బయటికి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఈక్వల్గా సన్నగా. ఆ సన్నగా ఉండటానికి కూడా తిరిగిపోతూ ఉంది చూడండి, అంత సన్నగా ఉందన్నమాట క్లాత్ అనేది. క్లాత్ ఎలాగా వంపులు తిరుగుతుంది చూసారా, బాగా సన్నగా ఉంటేనే కదా వంపులు తిరిగేది. అంత సన్నగా వచ్చినట్టు చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.